శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు యోగించడానికి, వ్యతిరేకంగా ఉండే గ్రహాలు ఆ వ్యతిరేకత ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు సంపూర్ణంగా గ్రహాల సంచారం బట్టి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల ఫలితాలు పరిశీలించేటప్పుడు చూసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 11వ స్థానంలో ఉన్నాడు. చాలా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 11వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగాలు చేసుకునే సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆఫీసులో బాస్ అనుకూలంగా ఉంటాడు, కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ మీకు ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీసులో మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకు కూడా సింహరాశి వాళ్ళకి మంచి పేరు, డబ్బు వచ్చే అవకాశం ఉంది. తండ్రి సపోర్ట్ పెరుగుతుంది. తండ్రి వైపు బంధువుల సపోర్ట్ పెరుగుతుంది. తండ్రి పరంగా ఏవైనా బెనిఫిట్స్ కావాలంటే ఆ బెనిఫిట్స్ వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. సూర్యుడు అనుకూలత వల్ల అనారోగ్యాలు క్రమక్రమంగా తగ్గుతాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అనుకూల ఫలితాలు పొందుతారు. 11వ ఇంట్లో సూర్యుడు వల్ల ఈ ప్రయోజనాలన్నీ సింహరాశి వాళ్ళు పొందుతారు. అలాగే సింహరాశి వాళ్ళకు బుధుడు 12, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 12వ స్థానంలో బుధుడు ఉన్నాడు. తర్వాత 4 రోజులు 11వ స్థానంలో బుధుడు ఉన్నాడు. అంటే జూలై 1 నుంచి జూలై 6 వరకు మొదటి 6 రోజుల్లో బుధుడు వ్యయంలో ఉన్నాడు. కాబట్టి మొదటి 6 రోజుల్లో సింహరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తే యావరేజ్గా ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళితే యావరేజ్ జాబ్ వస్తుంది. వ్యాపారస్తులు ఎంత బాగా వ్యాపారం చేసినా లాభాలు తక్కువ వస్తాయి. ఎందుకంటే మొదటి 6 రోజుల్లో బుధుడు 12వ ఇంట్లో వ్యయ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 4 రోజులు బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే జూలై 7, 8, 9, 10 తారీఖుల్లో విద్యార్థులకు అద్భుతం. కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులకి ఎక్సలెంట్ జాబ్ హై ప్యాకేజ్తో వస్తుంది. వ్యాపారస్తులకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఇవన్నీ చివరి 4 రోజులు 7, 8, 9, 10 తేదీల్లో జరుగుతాయి. కానీ జూలై 1 నుంచి జూలై 6 వరకు బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఆ సమయంలో రోజు ఇంట్లో గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోవాలి. ప్రతిరోజు గణపతికి సంబంధించి ఒక చిన్న మంత్రం ఉంటుంది. ఓం సుముఖాయ నమః. ఆ మంత్రం 21 సార్లు చదువుకోండి. అలా చేసుకుంటే గనక మొదటి 6 రోజుల్లో కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి మొదటి 6 రోజుల్లో కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళ కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10 రోజుల్లో కూడా కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ ఇంట్లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. పెద్దగా లాభాలు కనిపించవు. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి బిజినెస్లు ఇవి చేసుకునే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాపర్ మెటీరియల్కి సంబంధించిన బిజినెస్లు చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. 10వ స్థానంలో కుజుడు ఇబ్బందిగా ఉంటాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా 10వ ఇంట్లో కుజుడి వల్ల సింహరాశి వాళ్ళకు వచ్చే వ్యతిరేక ఫలితాలు. ఇవి తొలగింపజేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం వింటే మంచిది. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఒకసారి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవడం చేయండి. అప్పుడు 10వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల సింహరాశికి వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు సింహరాశి వాళ్ళకి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 4 రోజులు అంటే జూలై 1 నుంచి జూలై 4వ తేదీ వరకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బండి మీద నుంచి కింద పడటం, కారులో ఏదైనా ఇబ్బంది కలగటం, ఇలా ప్రమాదాలు, దెబ్బలు తగిలే అవకాశం ఉంది. యంత్ర పరికరాల మీద పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మిషన్స్ మీద పనిచేసే సింహరాశి వాళ్ళు కూడా ఏదైనా దెబ్బలు తగిలే అవకాశం, గాయాలు, ప్రమాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీ పనులు చేసుకోవాలి. మొదటి 4 రోజుల్లో శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాల మీద పనిచేసేవాళ్ళు, వాహనాల మీద వెళ్ళేవాళ్ళు సింహరాశి వాళ్ళు ఈ మొదటి 4 రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే శ్రీమాత్రే నమః అనే మంత్రం మొదటి 4 రోజుల్లో 21 సార్లు చదువుకోండి. అప్పుడు అమ్మవారి అనుగ్రహం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
తర్వాత 6 రోజులు అంటే జూలై 5 నుంచి జూలై 10 వరకు శుక్రుడు 1వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. ఈ సమయంలో సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు శుక్రుడు ఇవ్వడు, యోగిస్తాడు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం చేస్తారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే రిలేషన్స్ చాలా బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ధనలాభం కలుగుతుంది, వస్తులాభం కలుగుతుంది. ఇంటికి అవసరమైనటువంటి నూతన వస్తువులు ఈ 6 రోజుల్లో కూడా సింహరాశి వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ 6 రోజుల్లో స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. సింహరాశి పురుషులైనా, సింహరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి మొదటి 4 రోజుల్లోనే శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో లలితాదేవిని స్మరించుకుంటే సరిపోతుంది. తర్వాత 6 రోజులు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు చేకూరుతాయి. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి 10 రోజుల్లో సూర్యుడు అద్భుతంగా ఉన్నాడు. బుధుడు శుక్రుడు కొన్ని రోజులు యోగిస్తున్నారు. కుజుడు మాత్రం 10 రోజులు యోగించట్లేదు. ప్రధానంగా కుజుడికి సంబంధించి ఎక్కువగా పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో మనకు అదృష్ట యోగం తొందరగా కలగాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను, వ్యక్తులను దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకు అదృష్ట యోగం అనేది తొందరగా కలుగుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే చాలా మంచిది. ఎందుకంటే కపిల గోవు దర్శనం సకల దేవతా దర్శనంతో సమానం. కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ ముందు అరచేతులు చూసుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో కపిల గోవు ఉంటే కపిల గోవును చూడండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే వెలుగుతున్న దీపాన్ని చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఎవరైనా రాత్రంతా వెలిగేలాగా ఒక దీపాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని ఆ పూజ గదిలో వెలుగుతున్నటువంటి దీపాన్ని దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిని చూస్తే చాలా మంచిది, వెలుగుతున్న దీపం చూస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే వేద పండితుడిని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎవరైనా వేదాలు చదువుకున్న పండితుడు కనిపిస్తే ఉదయం లేచిన తర్వాత చూస్తే చాలా మంచిది. గోమాత దర్శనం కూడా మంచిది. అంటే కపిల గోవు చాలా అద్భుతం. కపిల గోవు వీలు కాకపోతే ఏ గోవును దర్శించినా మంచిది. అలాగే హిరణ్యం, బంగారం దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేతికి, మెడలో ఎక్కడైనా బంగారు ఆభరణాలు ఉంటే ఆ బంగారాన్ని దర్శించుకోండి. హిరణ్యం సర్వపాప ప్రణాశనం, అమృతం వై హిరణ్యం. ఆ రోజంతా కూడా అదృష్టం కలిసి రావడానికి బంగారం చూడటం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే సర్పిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. సర్పి అంటే నెయ్యి అని అర్థం. ఎవరైనా ఉదయం నిద్ర లేవగానే నెయ్యిని చూస్తే చాలా మంచిది, విశేషంగా అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాల్లో ఉంది. అందులోనూ ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా ఆవు నెయ్యి పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే గిన్నెలో ఉన్న ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది, రోజంతా కలిసి వస్తుంది. అలాగే రాజును చూస్తే మంచిది, అంటే పరిపాలన చేసే వ్యక్తులను చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఆపహ అంటే జలాన్ని చూస్తే మంచిది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు చూస్తే మంచిది. రాత్రిపూట గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్లు పెట్టుకొని తల దగ్గర ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని వెంటనే ఆ నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకోండి, ఆ నీళ్లు చూడండి. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయండి. నీళ్లను ఉదయం నిద్ర లేవగానే చూస్తే కూడా ఆ రోజంతా శుభం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే సూర్యుడిని చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుని ఆ తర్వాత సూర్యబింబం గనక మనకి కిటికీల్లో నుంచి కనిపించినట్లయితే ఆ సూర్యబింబాన్ని చూస్తే చాలా మంచిది. లేదా సూర్యుడి వెలుగు కిరణాలు చూస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా ఉదయం నిద్ర లేవగానే గోరోజనం అని ఒక పదార్థం ఉంటుంది, దాన్ని చూస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు. మనకి గోరోజనం అని ఉంటుంది. ఆ గోరోజనాన్ని ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకున్నాక చూస్తే ఆ రోజు ఏ పని చేసినా ఆ పనిలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూడాలని శాస్త్రాల్లో చెప్పారు. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. ఆవాల్లో కూడా నల్ల ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలను సిద్ధార్థకము అనే పేరుతో పిలుస్తారు. సిద్ధార్థకం ఎందుకు చూడాలి? ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి చూడాలి. మనం ఏ పని ప్రారంభించినా రోజులో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. అసలు మనం ఏ పని చేసినా అందులో ఆటంకాలు విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలను ఒకసారి చూడాలి, అప్పుడు ఆటంకాలు ఉండవు. అలాగే గన్నేరు పూలు కానీ పద్మ పుష్పాలు కానీ ఉదయం నిద్ర లేవగానే చూస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోజంతా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ లేకుండా ఉండాలంటే
ఉదయం లేచిన తర్వాత అరచేతులు చూసుకొని మీకు దగ్గరలో గన్నేరు పువ్వు ఉంటే గన్నేరు పువ్వుని చూడండి, పద్మ పుష్పం ఉంటే పద్మ పుష్పాన్ని చూడండి. హాయిగా రోజంతా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచాక పరమాత్మ దర్శనం చాలా మంచిది. ముకుంద 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 అనుకుంటూ నిద్ర లేవగానే విష్ణుమూర్తిని చూస్తే కూడా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి జాతక దోషాలున్నా ఉదయం నిద్ర లేవగానే ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, పదార్థాలను కానీ దర్శించడం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు, వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా, వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.